Jai Hind, Jai Ho Defense Aspirants. First of all, thanks for being here in MK Defense Academy YouTube channel. Now, మన గ్రేట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మనకి గుర్తుకు వచ్చేవి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో మీరు ఆఫీసర్ గా వెళ్ళాలంటే ఉన్న ది బెస్ట్ ఆపర్చునిటీ NDA, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. చాలా మంది కమిటెడ్ డిఫెన్స్ ఆస్పిరెంట్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ కడక్వస్ల మహారాష్ట్ర స్టేట్ కి వెళ్ళాలని, NDA లో చదువుకోవాలని, ట్రైనింగ్ తీసుకోవాలని, స్విమ్మింగ్ చేయాలని, షూటింగ్ నేర్చుకోవాలని, హార్స్ రైడింగ్ చేయాలని, వీటితో పాటు నేషన్ కి సర్వ్ చేయాలని, అడ్వెంచరస్ లైఫ్ లీడ్ చేయాలని, వీటన్నిటికంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఆఫీసర్ క్యాడర్ పొజిషన్ లో కమెన్స్ అవ్వాలని డ్రీమ్స్ ఉంటాయి. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ వీడియో. ప్రెసెంట్ వీడియోలో NDA కంప్లీట్ సెలక్షన్ ప్రొసీజర్ కోసం తెలుసుకుందాం. వీడియోలో ఏం డిస్కస్ చేస్తాననేది ఇండెక్స్ లో చూద్దాం. NDA అంటే ఏంటి, NDA ఆర్ NA ఎగ్జామ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కోసం కూడా తెలుసుకుందాం, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కోసం కూడా తెలుసుకుందాం, నోటిఫికేషన్, కట్ ఆఫ్ అండ్ రిజల్ట్ డేట్స్ కోసం కూడా తెలుసుకుందాం. వీటితో పాటు SSB ఇంటర్వ్యూ కోసం కూడా ఇన్ షార్ట్ గా తెలుసుకుందాం. అండ్ ఫైనల్ గా మెడికల్ అండ్ జాయినింగ్ రిలేటెడ్ విషయాల కోసం కూడా చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. బేసిక్ గా NDA అంటే ఏంటి? NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక ఐకానిక్ జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంటే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ లోకి ఆఫీసర్ క్యాడర్ పొజిషన్ కి వెళ్లే యంగ్ క్యాడెట్స్ ని ట్రైన్ చేసే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. వరల్డ్ లోనే మన NDA అనేది ఫస్ట్ ట్రై సర్వీస్ అకాడమీ. నెక్స్ట్ NDA అండ్ NA ఎగ్జామ్ కోసం తెలుసుకుందాం. NDA ఆర్ NA ఎగ్జామ్ అనేది ఒక డిఫెన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దేనికి కండక్ట్ చేస్తారంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఆఫీసర్ క్యాడర్ లో అడ్మిషన్ కోసం. ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసేవారు UPSC బోర్డ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్. NDA సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే కొద్దిగా టఫ్ అనే చెప్పొచ్చు. ప్రతి ఇయర్ అరౌండ్ 4 lakh NDA ఆస్పిరెంట్స్ అటెంప్ట్ ఇస్తారు. SSB ఇంటర్వ్యూకి అప్రాక్సిమేట్ గా 6,000 షార్ట్ లిస్ట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రఫ్ ఫిగర్స్ మాత్రమే. NDA సెలక్షన్ అనేది ప్రతి ఇయర్ 2 times ఉంటుంది. అది కూడా 2 stages లో ఉంటుంది. స్టేజ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ రిటన్ ఎగ్జామినేషన్, స్టేజ్ 2 SSB ఇంటర్వ్యూ. స్క్రీన్ పై చూసుకున్నట్టయితే NDA లొకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. NDA అడ్రస్ కోసం చూద్దాం. NDA అడ్రస్ NDA రోడ్, కడక్వస్ల, పూణే, మహారాష్ట్ర స్టేట్ అండ్ పిన్ కోడ్ 411023. నెక్స్ట్ INA కోసం ఇన్ షార్ట్ గా తెలుసుకుందాం. INA ఇండియన్ నేవల్ అకాడమీ అనేది ఒక ఇంజనీరింగ్ అండ్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. INA లో నేవీ అండ్ కోస్ట్ గార్డ్ లోకి ఆఫీసర్ క్యాడర్ లో వెళ్లే క్యాడెట్స్ ని ట్రైన్ చేస్తారు. వీళ్ళకి ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. INA అనేది మన ఆసియా కాంటినెంట్ లోనే లార్జెస్ట్ నేవల్ అకాడమీ. స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న INA లొకేషన్ అండ్ క్యాంపస్. INA అడ్రస్ ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమలా, కన్నూర్ డిస్ట్రిక్ట్, కేరళ స్టేట్ అండ్ పిన్ కోడ్ 670310. INA క్యాంపస్ అనేది 2452 acres లో స్ప్రెడ్ అయి ఉంది. నౌ NDA ఆర్ NA ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కోసం చూద్దాం. NDA ఆర్ NA ఎగ్జామ్ కి మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యాక, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఎగ్జామ్ కి అటెంప్ట్ ఇవ్వచ్చు. అండ్ ఇంటర్మీడియట్ అయ్యాక కూడా ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇవ్వచ్చు, కానీ ఏజ్ క్రైటీరియా సాటిస్ఫై చేయాలి. ఈ NDA లో 3 వింగ్స్ ఉంటాయి. అవి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఫస్ట్లీ ఆర్మీ వింగ్ కి ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. అంటే మీ ఇంటర్మీడియట్ లో MPC, MEC, BIPC, CEC, ఆర్ట్స్ ఎట్సెట్రా ఏ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సెకండ్లీ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ అకాడమీకి మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. NDA ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి మార్క్స్ పర్సంటేజెస్ అనేవి అవసరం లేదు. ఈ ఎగ్జామ్ కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఆర్ట్స్, కామర్స్ అండ్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు NDA లో ఒక ఆర్మీ వింగ్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి. NDA అండ్ NA ప్రాసెస్ అనేది 10+2 ఎంట్రీ. సో దట్ ITI, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ NDA ఆర్ NA ఏజ్ క్రైటీరియా కోసం చూద్దాం. మీరు ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకునేటప్పుడు మీ ఏజ్ అనేది 15.5 years to 18.5 years ఉండాలి. అండ్ NDA లో జాయినింగ్ ఎప్పుడు ఉంటుందంటే 16.5 years to 19.5 years లో ఉంటుంది. వీడియోలో డిస్ప్లే అవుతున్న ఏజ్ క్రైటీరియా టేబుల్ చూసినట్టయితే ఒక NDA ఆస్పిరెంట్ ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక ఆస్పిరెంట్ డేట్ ఆఫ్ బర్త్ 6th July 2004 అయితే ఆ ఆస్పిరెంట్ ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. టేబుల్ లో థర్డ్ కాలమ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పర్టికులర్ ఆస్పిరెంట్ 2020 లో 2 attempts, 2021 లో 2 attempts, 2022 లో 2 attempts అండ్ 2023 లో 1 attempt ఇవ్వచ్చు. ఓవరాల్ గా ఆ ఆస్పిరెంట్ 7 attempts ఇవ్వచ్చు అనమాట. సో దట్ మీరు ఈ ఎగ్జామినేషన్ కి ఎలిజిబుల్ కాదా అనేది టేబుల్ చూసి తెలుసుకోండి. NDA ఆర్ NA సెలక్షన్
ప్రొసీజర్ లో ఎలాంటి టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి ఉండవు. లైక్ క్యాస్ట్ రిజర్వేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ వార్డ్స్ రిజర్వేషన్ అలాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఏదైనా పర్వాలేదు, ఐదర్ ఏ, బి ఆర్ సి. అండ్ స్టేట్, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ అనేవి ఎన్డీఏ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో యూజ్ అవుతాయి. బట్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఏం ఉపయోగం ఉండవు. ఈ ఎగ్జామ్ కి గర్ల్స్ ఎలిజిబుల్ కారు, బికాస్ ఎన్డీఏ అనేది పర్మనెంట్ కమిషన్ ఎంట్రీ. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు గర్ల్స్ ని కూడా ఎన్డీఏలో రిక్రూట్ చేసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ ఎన్డీఏ ఆర్ ఎన్ఏకి మన ఇండియాతో పాటు ఏ కంట్రీ ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టిబెటన్ రిఫ్యూజీస్, టిబెటన్ శరణార్థులు అన్నమాట, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మన ఇండియాలోకి 1 జనవరి 1962 ముందే వచ్చి పర్మనెంట్ గా సెటిల్ అయ్యి ఉండాలి. ఇండియా మూలాలుండి బర్మా, శ్రీలంక, పాకిస్తాన్ అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్ కెనియా, ఉగాండా, ద యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా, మలావి, జైరే అండ్ ఇథోపియా నుండి మన ఇండియాలోకి వచ్చి పర్మనెంట్ గా సెటిల్ అయితే ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎన్డీఏ ఆర్ ఎన్ఏ ఎగ్జామ్ సైకిల్ కోసం చూద్దాం. ఎన్డీఏ 1 చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ అండ్ ఫామ్ ఫిల్లింగ్ డేట్ అనేది జనవరిలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ రిజల్ట్ ఏమో జూన్ లో ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో ఉంటుంది. మెడికల్ అనేది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయ్యాక ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ అనేది డిసెంబర్ లో ఉంటుంది. జాయినింగ్ విషయానికి వచ్చేటప్పటికి జనవరిలో ఉంటుంది. నెక్స్ట్ ఎన్డీఏ 2 కోసం చూద్దాం. నోటిఫికేషన్ అండ్ ఫామ్ ఫిల్లింగ్ అనేది జూలైలో ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ అనేది సెప్టెంబర్ లో ఉంటుంది. ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది నవంబర్ లో ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఉంటుంది. మెడికల్ అనేది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయ్యాక ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ ఏమో జూన్ లో ఉంటుంది. జాయినింగ్ అనేది జూలైలో ఉంటుంది. సో ఎన్డీఏ అండ్ ఎన్ఏ సెలక్షన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ గా 1 year అవుతుంది. ఎన్డీఏ 1 చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ జనవరి టు సెకండ్ ఇయర్ జనవరి వరకు అవుతుంది. ఎన్డీఏ 2 చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ జూలై టు సెకండ్ ఇయర్ జూలై వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్ లో జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, అంటే ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ మ్యాథమెటిక్స్, సెకండ్ పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్. ప్రతి పేపర్ కి 2.5 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుందంటే బైలింగ్వెల్ లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎన్డీఏ ఆర్ ఎన్ఏ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. మొత్తం 5 steps ఉంటాయి. అట్ ఫస్ట్ www.upsconline.nic.in వెబ్సైట్ ఓపెన్ చేసి 5 steps కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటంటే స్టెప్ నెంబర్ 1 పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్. స్టెప్ నెంబర్ 2 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3 సెంటర్ సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న సెంటర్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 మీ ఫోటో, సిగ్నేచర్ అండ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5 అగ్రీయింగ్ టు డిక్లరేషన్. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక నెక్స్ట్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తూ ఒక చిన్న బాక్స్ లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ విషయానికి వచ్చేటప్పటికి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు 100 rupees పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వార్డ్స్, ప్రెజెంట్ ఫోర్సెస్ లో ఉన్న వార్డ్స్ మాత్రం ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ లో పే చేసుకోవచ్చు. లైక్ వీసా కార్డ్, మాస్టర్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆల్ ఆర్ యాక్సెప్టబుల్. ఆఫ్లైన్ లో కూడా పే చేసుకోవచ్చు. పేమెంట్ ఆప్షన్ దగ్గర ఎస్బీఐ ఈ చలాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ కి వెళ్ళి అమౌంట్ అండ్ చలాన్ సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ వింగ్ కావాలనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ అకాడమీ. మీరు ఎస్ఎస్బి ద్వారా రికమెండ్ అయితే కావాల్సిన వింగ్ లో ట్రైన్ అవుతారు. నెక్స్ట్ ఎన్డీఏ అండ్ ఎన్ఏ అడ్మిట్ కార్డ్ ఎలా పొందాలనేది చూద్దాం. ఫస్ట్ మీరు www.upsc.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసినట్టయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోట్ ఏంటంటే అడ్మిట్ కార్డ్ అనేది ఎలాంటి పోస్ట్ ద్వారా రాదు. నెక్స్ట్ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ అండ్ మార్కింగ్ స్కీమ్ కోసం తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ గా ఒక రోజు తీసుకుంటుంది. ఎగ్జామినేషన్ లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ మ్యాథమెటిక్స్ అండ్ సెకండ్ పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్. ఫస్ట్ పేపర్ మ్యాథమెటిక్స్ కోసం తెలుసుకుందాం. ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 2.5 hours ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 10 AM to 12:30 PM వరకు ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 120 ఉంటాయి. టోటల్ మార్క్స్ చూసుకున్నట్టయితే 300 marks కి మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. ప్రతి
ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 2.5 మార్క్ అలౌట్ చేస్తారు అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 0.83 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ కోసం తెలుసుకుందాం. ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 2.5 అవర్స్ ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్ అయితే మధ్యాహ్నం 2 PM టు 4:30 PM వరకు ఎగ్జామ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 150 ఉంటాయి. టోటల్ మార్క్స్ చూసుకున్నట్టయితే 600 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 4 మార్క్స్ అలౌట్ చేస్తారు అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్ కి 1.33 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఎన్డీఏ ఆర్ ఎన్ఏ సెలక్షన్ ప్రొసీజర్ లో ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఎన్డీఏ ఎగ్జామినేషన్ లో మ్యాథ్స్ పేపర్ కి 300 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ కి 600 మార్క్స్ ఉంటాయి అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది 900 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్ గా ఎన్డీఏ అండ్ ఎన్ఏ సెలక్షన్ ప్రాసెస్ అనేది 1800 మార్క్స్ కి ఉంటుంది. నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ చూద్దాం. పేపర్ వైజ్ కట్ ఆఫ్ మాత్రం 25% ఉండాలి. అంటే మ్యాథమెటిక్స్ పేపర్ కి అవుట్ ఆఫ్ 300 మార్క్స్ కి 75 మార్క్స్ అనేవి రావాలి. జనరల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ కి అవుట్ ఆఫ్ 600 మార్క్స్ కి 150 మార్క్స్ అబౌవ్ ఉండాలి. టోటల్ కట్ ఆఫ్ విషయానికి వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 900 మార్క్స్ కి 300 to 350 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ ఎన్డీఏ ఎగ్జామినేషన్ సిలబస్ కోసం చూద్దాం. మ్యాథమెటిక్స్ పేపర్ కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టాండర్డ్ ఎన్సీఆర్టీ సిలబస్ సరిపోతుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ నుండి 50 క్వశ్చన్స్ ఇస్తారు. సెకండ్ సెక్షన్ లో సైన్స్ ఉంటుంది. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ నుండి 50 క్వశ్చన్స్ ఇస్తారు. థర్డ్ సెక్షన్ లో జనరల్ స్టడీస్ ఉంటుంది. అంటే హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. వీటి నుండి 50 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ అనేది 11th and 12th క్లాసెస్ సిలబస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ సిలబస్ కోసం ఫ్యూచర్ లో కంప్లీట్ గా వేరే వీడియో చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఎంకే డిఫెన్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ రిలేటెడ్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎన్డీఏ అరిహాంత్, దిశా బుక్స్ ఎట్సెట్రా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కోసం తెలుసుకుందాం. ఎన్డీఏ అండ్ ఎన్ఏలో టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఎన్డీఏలో అప్రాక్సిమేట్ గా 370 సీట్స్ ఉంటాయి. అందులో ఆర్మీ వింగ్ కి అరౌండ్ 210 సీట్స్ ఉంటాయి. నేవీ వింగ్ కి అప్రాక్సిమేట్ గా 40 సీట్స్ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ వింగ్ లో అరౌండ్ 120 సీట్స్ ఉండొచ్చు. దానిలో ఫ్లయింగ్ బ్రాంచ్ కి అప్రాక్సిమేట్ గా 90 సీట్స్ ఉంటాయి. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ కి అరౌండ్ 30 సీట్స్ ఉంటాయి. అండ్ నేవల్ అకాడమీలో ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే అరౌండ్ 50 సీట్స్ ఉండొచ్చు. టోటల్ గా ఎన్డీఏ అండ్ ఎన్ఏలో అప్రాక్సిమేట్లీ 420 సీట్స్ అనేవి ఉండొచ్చు. నెక్స్ట్ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, ప్రయాగ్రాజ్, అలహాబాద్, బెంగళూరు, బెరేలీ, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, దర్బాద్, డిస్పూర్, గ్యాంగ్టక్, హైదరాబాద్, ఇంపాల్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, జోర్హాత్, కోచి, కోహిమా, కోల్కతా, లక్నో, మదురై, ముంబై, నాగపూర్, పనాజీ, పాట్నా, పోర్ట్ బ్లేర్, రాయ్పూర్, రాంచీ, సంబాలపూర్, సిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, తిరుపతి, ఉదయ్పూర్ అండ్ విశాఖపట్నం. సో మీ దగ్గరలో ఉన్న సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం పర్మనెంట్ అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్స్ కోసం తెలుసుకుందాం. పర్మనెంట్ కమిషన్ అంటే మీరు ఫోర్సెస్ లో మీ రిటైర్మెంట్ ఏజ్ వరకు సర్వీస్ ఇవ్వచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే మీరు ఫోర్సెస్ లో 10 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయగలరు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్ టు 4 ఇయర్స్ వరకు సర్వీస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది కూడా మీ పాస్ట్ పర్ఫార్మెన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. పర్మనెంట్ కమిషన్ అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ అలవెన్సెస్ కోసం చూద్దాం. పర్మనెంట్ కమిషన్ అలవెన్సెస్ చూద్దాం. లైఫ్ లాంగ్ పెన్షన్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంటుంది, డిఏ ఉంటుంది, హౌసింగ్ అలవెన్స్, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఫీల్డ్ ఏరియా అలవెన్స్, హై ఆల్టిట్యూడ్ అలవెన్స్, ప్రతి ఇయర్ 2 months లీవ్ ఉంటుంది, 20 days క్యాజువల్ లీవ్ ఉంటుంది. మీకు కావాలంటే 2 years స్టడీ లీవ్ ఇస్తారు విత్ ఫుల్ పే అండ్ బెనిఫిట్స్ తో పాటు ఫ్రీ హాస్పిటల్ ఫెసిలిటీస్, బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది విత్ లో ఇంట్రెస్ట్ తో, క్యాంటీన్ ఫెసిలిటీ, ఫ్యాషన్ ఎట్సెట్రా. షార్ట్ సర్వీస్ కమిషన్ అలవెన్సెస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పర్మనెంట్ కమిషన్ అలవెన్సెస్ లానే ఉంటాయి. బట్ లైఫ్ లాంగ్ పెన్షన్ అనేది ఉండదు. షార్ట్ సర్వీస్ కమిషన్ లో రిటైర్మెంట్ అమౌంట్ అనేది 1 time సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో డిస్ప్లే అవుతున్న టేబుల్ లో పర్మనెంట్ కమిషన్ ఎంట్రీ అండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంట్రీ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. అండర్ పర్మనెంట్ కమిషన్ ఎంట్రీస్ చూసుకున్నట్టయితే ఎన్డీఏ, ఆర్మీ టెస్ట్, నేవీ 10+2 బీటెక్ ఎంట్రీ స్కీమ్, సిడిఎస్, ఐఎంఏ, ఐఎన్ఏ, ఏఎఫ్ఏ, ఎఫ్క్యాట్, టీజీసీ, ఐనెట్. అండర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎంట్రీస్ చూసుకున్నట్టయితే సిడిఎస్, ఓటీఏ, ఎఫ్క్యాట్, ఐనెట్, ఎస్ఎస్సి టెక్, ఎన్సీసీ ఎంట్రీ ఎయిర్ ఫోర్స్, ఎన్సీసీ ఎంట్రీ ఆర్మీ, జాగ్ ఎంట్రీ. నెక్స్ట్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, మెడికల్ స్టాండర్డ్స్, ఐ విజన్ కోసం చూద్దాం. ఎట్ ఫస్ట్ ఎస్ఎస్బి అంటే ఏంటి అనేది చూద్దాం. ఎస్ఎస్బి అనేది ఒక అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ద్వారా
ద్వారా సెటప్ అయింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఆఫీసర్ క్యాడర్ పొజిషన్ లోకి వెళ్లే వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది ఈ బోర్డు. మీరు కనుక ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సెంటర్స్ వీడియోలో డిస్ప్లే అవుతుంది, చూడండి. ఇండియన్ ఆర్మీకి అలహాబాద్, భోపాల్, కపుర్తలా అండ్ బెంగళూరు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి డెహ్రాడూన్, మైసూర్, గాంధీనగర్ అండ్ వారణాసి. ఇండియన్ నేవీకి బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, విశాఖపట్నం అండ్ కోల్కతా. ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినట్టయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ జీమెయిల్ ప్రొవైడ్ చేసి ఉంటారు కదా, ఆ మెయిల్ కి మీ ఎస్ఎస్బి కాల్ లెటర్ అనేది వస్తుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కాల్ లెటర్, 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఒరిజినల్ మాక్ మెమోస్ అండ్ 2 ఫోటో కాపీస్. ఒకవేళ ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే వాటి ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్ కూడా అవసరం ఉంటాయి. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ అండ్ 2 ఫోటో కాపీస్ అనేవి అవసరం ఉంటాయి. 20 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అనేవి అవసరం ఉంటాయి. ఎలా ఉండాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైట్ కలర్డ్ క్లాత్స్ తో ఉండాలి. స్టేషనరీ అయితే 2 పెన్స్, బ్లూ ఆర్ బ్లాక్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. పెన్సిల్, రబ్బర్ అండ్ షార్ప్నర్, గ్లూ అండ్ స్టాప్లర్. క్లాతింగ్ చూద్దాం. 2 పెయిర్ ఆఫ్ ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్, టై అండ్ బెల్ట్. ఫార్మల్ షూస్ అండ్ సాక్స్, 2 పెయిర్ ఆఫ్ సాక్స్ అనేవి ఉండాలి. 2 పెయిర్ ఆఫ్ ఇన్ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్ అంటే భోజనం కోసం. జీటీఓ డ్రెస్ అనేది ఉండాలి. జీటీఓ డ్రెస్ అనేది 1 పెయిర్ కావాలి. వైట్ టీ షర్ట్ అండ్ షార్ట్ అనేది అవసరం ఉంటుంది. వైట్ పీటీ ఆర్ స్పోర్ట్స్ షూస్ అండ్ సాక్స్. 2 హ్యాండ్ కర్చీఫ్స్ అనేవి అవసరం అవుతాయి. సో డాక్యుమెంట్స్, స్టేషనరీ అండ్ క్లాతింగ్ తో మీకు ఎస్ఎస్బి కాల్ లెటర్ లో ప్రొవైడ్ చేసిన కమ్యూనికేటెడ్ అడ్రస్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 days ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం ఇన్ షార్ట్ గా తెలుసుకుందాం. డే 0 రిపోర్ట్ చేస్తారు. డే 1 స్క్రీనింగ్ ఉంటుంది. డే 2 సైకాలజీ టెస్ట్ ఉంటుంది. డే 3 గ్రూప్ టెస్ట్ 1 ఉంటుంది. డే 4 గ్రూప్ టెస్ట్ 2 ఉంటుంది. డే 5 కాన్ఫరెన్స్ ఉంటుంది. సేమ్ ఇలానే ఉంటుందని చెప్పలేము, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం పర్టికులర్ గా వేరే వీడియో చేయాలి, ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ ఐ విజన్ స్టాండర్డ్స్ కోసం చూద్దాం. ఆర్మీ వింగ్ కి అయితే విజన్ వితౌట్ గ్లాసెస్ అనేది 6/36, 6/36 ఉండాలి. విజన్ విత్ గ్లాస్ అయితే 6/6 అండ్ 6/6 ఉండాలి. పవర్ -2.52 ప్లస్ 2.5 స్పెరికల్. పవర్ -2.02 ప్లస్ 2.0 సిలిండ్రికల్ ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ నేవీ చూసుకున్నట్టయితే విజన్ వితౌట్ గ్లాసెస్ 6/6 అండ్ 6/9. విజన్ విత్ గ్లాసెస్ అయితే 6/6, 6/6 ఉండాలి. పవర్ -0.752 ప్లస్ 1.5 స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ ఉండాలి. బైనోకులర్ విజన్ 3rd ఉండాలి. ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ పైలట్ అయితే విజన్ వితౌట్ గ్లాసెస్ 6/6, 6/9 ఉండాలి. విజన్ విత్ గ్లాసెస్ అయితే 6/6, 6/6 ఉండాలి. బట్ గ్లాసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ మయోపియా, ఇట్ ఈస్ అలౌడ్ ఓన్లీ ఫర్ హైపర్మెట్రోపియా. ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ బ్రాంచ్ అదర్ దెన్ పైలట్ కోసం చూద్దాం. విజన్ వితౌట్ గ్లాసెస్ 6/24, 6/36. విజన్ విత్ గ్లాసెస్ 6/6 అండ్ 6/9 ఉండాలి. పవర్ -2.02 ప్లస్ 3.5 స్పెరికల్ అండ్ -0.752 ప్లస్ 0.75 సిలిండ్రికల్ ఉండాలి. ఫోర్స్ విజన్ వితౌట్ గ్లాసెస్ ఎనీథింగ్. విజన్ విత్ గ్లాసెస్ 6/9, 6/9. పవర్ -3.52 ప్లస్ 3.5 స్పెరికల్ అండ్ -2.52 ప్లస్ 2.5 సిలిండ్రికల్ ఉండాలి. నెక్స్ట్ ఎన్డీఏ అండ్ ఎన్ఏకి సంబంధించి హైట్ అండ్ వెయిట్ చూద్దాం. ఆర్మీ అండ్ నేవీకి హైట్ అనేది మినిమం 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ కి మినిమం హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ కి మినిమం 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. వీటితో పాటు ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ కి కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. సిట్టింగ్ హైట్ అనేది మినిమం 81.5 సెంటీమీటర్స్ ఉండాలి. మాక్సిమం 96.0 సెంటీమీటర్స్ ఉండాలి. లెగ్ లెంత్ చూసుకున్నట్టయితే మినిమం 99 సెంటీమీటర్స్ ఉండాలి. మాక్సిమం 120 సెంటీమీటర్స్ ఉండాలి. థై లెంత్ చూసుకున్నట్టయితే మాక్సిమం 64 సెంటీమీటర్స్ ఉండాలి. వీడియోలో డిస్ప్లే అవుతున్న ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ హైట్ అండ్ వెయిట్ చార్ట్స్ ని చూసి హైట్ అండ్ వెయిట్ అనేది ప్రపోర్షనేట్ గా ఉందో లేదనేది చెక్ చేసుకోండి. మీకు ఎన్డీఏలో 3 years ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా వేరే వీడియోలో చూద్దాం. ఎన్డీఏలో 3 years ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు 1 year పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆర్మీ క్యాడెట్స్ కి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ లో 1 year పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. నేవల్ క్యాడెట్స్ కి ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమలాలో 1 year అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ క్యాడెట్స్ కి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ లో ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ క్యాడెట్స్ కి ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజ్
బెంగళూరులో 1 year పాటు అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. నేవల్ అకాడమీ క్యాడెట్స్ వాళ్ళకి కంప్లీట్గా 4 years ట్రైనింగ్ అనేది నేవల్ అకాడమీ ఎజిమల కేరళలోనే అవుతుంది. ఈ 1 year అడ్వాన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్, నేవీలో సబ్ లెఫ్టినెంట్ పొజిషన్లో, ఆర్మీలో లెఫ్టినెంట్లో కమెన్స్ అవుతారు. ఓవరాల్గా ఎన్డీఏ అండ్ ఎన్ఏ సెలక్షన్ ప్రొసీజర్ అనేది టఫ్ అనే చెప్పుకోవచ్చు, కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఎన్డీఏ ఆర్ ఎన్ఏ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీ ప్రాక్టీస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నట్టయితే ఎన్డీఏ అండ్ ఎన్ఏలో సీట్ తెచ్చుకోవచ్చు. రిటన్ ఎగ్జామినేషన్, సిలబస్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్రాసెస్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ టెక్నిక్స్ అండ్ స్కిల్స్ కోసం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎన్డీఏ అండ్ ఎన్ఏ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ కోసం పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.